స్టూడెంట్స్. సో, మనం హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించి కొన్ని ట్యాగ్స్ అనేవి చూసాం. సో, ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం ప్రతి ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. బట్ డైరెక్ట్‌గా ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ నుంచి క్లోజింగ్ ట్యాగ్ వరకు మనం ఎలా యాక్సెస్ కంటెంట్ అనేది ఎలా ఇవ్వాలి? అండ్ ఆ ట్యాగ్ అనేది దానికి ఎలా అప్లై అవుతుందనేది మనం చూసాం. బట్ ఈరోజు మనం క్లాస్‌లో ఏం చెప్పుకుంటున్నాము అంటే, యాట్రిబ్యూట్స్ అనేవి చెప్పుకుంటున్నాం. సో, దేనికి సంబంధించిన యాట్రిబ్యూట్స్? హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి సంబంధించిన యాట్రిబ్యూట్స్. అంటే మనం ఏదైతే ట్యాగ్ ఇస్తున్నామో, ఆ ట్యాగ్‌కి సంబంధించి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి ఫిక్స్‌డ్‌గా. అంటే ప్రతి ట్యాగ్‌కి కూడా దానికున్న ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం యాట్రిబ్యూట్స్ అంటాము. సో, అలాంటి యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి ఇంకా ట్యాగ్స్‌కి ఇంకా మనం స్టైల్స్ అనేవి అప్లై చేయొచ్చు. సో, అలాంటి యాట్రిబ్యూట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? అండ్ మనకి ఫిక్స్‌డ్‌గా ఉన్న కొన్ని యాట్రిబ్యూట్స్ ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ వాట్ ఈస్ యాట్రిబ్యూట్స్ అనేవి మనం చూద్దాం. సో, యాన్ యాట్రిబ్యూట్ is used to define the characteristics of an HTML. Then it is placed inside the సో అంటే యాట్రిబ్యూట్ అనేది మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము అంటే సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది ఎలిమెంట్స్ ఓపెనింగ్ ట్యాగ్. మనం క్లోజింగ్ ట్యాగ్‌లో యాట్రిబ్యూట్ అనేది మెన్షన్ చేయకూడదు. సో ఓన్లీ మనం ఏదైతే ఓపెనింగ్ ట్యాగ్ ఉందో ఆ ఓపెనింగ్ ట్యాగ్‌లోనే మనం ఎలిమెంట్ యొక్క యాట్రిబ్యూట్ అనేది మెన్షన్ చేయాలి. సో ఎలిమెంట్స్ ఓపెనింగ్ ట్యాగ్. అలానే మనకి ఉన్న యాట్రిబ్యూట్స్ లిస్ట్‌లో మనకి ఏ యాట్రిబ్యూట్ యూజ్ ఉందో ఆ యాట్రిబ్యూట్ నేమ్‌ని అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ప్రతి యాట్రిబ్యూట్‌ని రెగ్యులర్‌గా మనం యూజ్ చేయాలని ఏమీ లేదు. సో, మనకి ఈ వెబ్ పేజ్ స్టైల్స్‌కి మనకి ఈ యాట్రిబ్యూట్ యొక్క పర్పస్ ఉంది అనుకుంటే, ఆ యాట్రిబ్యూట్ అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం. అలాంటి యాట్రిబ్యూట్స్ మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 2 పార్ట్స్ ఉన్నాయి. అంటే జనరల్‌గా ఏ ఎలిమెంట్‌కి ఏ ట్యాగ్‌కైనా కూడా మనం యాట్రిబ్యూట్స్‌ని 2 టైప్స్‌లో ఇస్తాం. ఆ 2 టైప్స్ ఏంటి అంటే నేమ్ యాట్రిబ్యూట్ నేమ్ యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ యాట్రిబ్యూట్. సో, 2 యాట్రిబ్యూట్స్ ఆర్ దేర్. దట్ ఈస్ ఫస్ట్ వన్ నేమ్ అండ్ సెకండ్ వన్ వాల్యూ. సో, నేమ్ అంటే మనం యాట్రిబ్యూట్ నేమ్‌ని ఇస్తాము. అండ్ ఈక్వల్ టు దాని వాల్యూ మెన్షన్ చేస్తాం. సో, ఎవ్రీ యాట్రిబ్యూట్ హావింగ్ యాట్రిబ్యూట్ నేమ్ అండ్ యాట్రిబ్యూట్ వాల్యూ. సో, యాట్రిబ్యూట్ నేమ్ అనేది ఏంటంటే జనరల్‌గా మనకి 4 యాట్రిబ్యూట్స్ రెగ్యులర్‌గా యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ రెగ్యులర్‌గా యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ ఏంటి నేమ్స్ అంటే ఫస్ట్ వన్ ఐడీ. సో, ద ఫస్ట్ యాట్రిబ్యూట్ ఐడీ అండ్ సెకండ్ యాట్రిబ్యూట్ టైటిల్ అండ్ థర్డ్ యాట్రిబ్యూట్ క్లాస్ అండ్ ఫోర్త్ యాట్రిబ్యూట్ స్టైల్. సో, ఈ 4 యాట్రిబ్యూట్స్ కూడా ప్రతి ఆహ్, మన హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్‌కి కూడా మనం ఈ 4 యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, దీనికి సంబంధించి మనకి వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే జనరల్లీ మనకి ఐడీ అంటే ఏదైతే ఒక యూనిక్ మనం ఎలిమెంట్‌కి సంబంధించి ఒక యూనిక్‌నెస్ ఏదైతే ఇస్తామో నంబర్ కానీ ఏదైనా కూడా దట్ ఈస్ ద ఐడీ. ఓకే. నెక్స్ట్ ఏ యాట్రిబ్యూట్ కూడా మనకు ఒక టైటిల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే వెబ్ పేజ్‌కి సంబంధించిందయితే టైటిల్ అనే ట్యాగ్ స్టార్టింగ్‌లోనే మనం ఇస్తాం హెడ్ సెక్షన్‌లో అక్కడ ఇస్తాము. బట్ యాట్రిబ్యూట్‌కి సంబంధించి మనం ఈ పర్టిక్యులర్ ట్యాగ్‌కి సంబంధించి టైటిల్ ఇవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ టైటిల్‌లో మెన్షన్ చేస్తాం. సో, అలానే ఒక్కొక్క యాట్రిబ్యూట్‌కి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్‌ని యూజ్ చేసి యాట్రిబ్యూట్స్‌ని యూజ్ చేసి మనం స్టైల్స్ అప్లై చేయాలి అనుకుంటే, మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఓన్లీ స్టైల్. అంటే మీరక్కడ స్టైల్‌లో అగైన్ సీఎస్ఎస్ అని ఉంటుంది. మనకి అంటే హెచ్‌టీఎంఎల్ బాగా డెప్త్‌కి వెళ్ళిన తర్వాత స్టైల్స్‌కి సంబంధించి మనం సీఎస్ఎస్ అనే ఒక టెక్నాలజీ యూజ్ చేస్తాం. టెక్నాలజీ మీన్స్ మనకి ఇది ఎలా అయితే హెచ్‌టీఎంఎల్ మార్కప్ లాంగ్వేజో అది కూడా మనకి స్క్రిప్టింగ్‌కి సంబంధించిన లాంగ్వేజ్. సో, ఆ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనకి కొన్ని పాయింట్స్ అనేవి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ప్రతి యాట్రిబ్యూట్‌కి ఉన్న ప్రాపర్టీస్‌ని యూజ్ చేస్తూ వాటి యొక్క వాల్యూస్‌ని అసైన్ చేస్తూ మనం యాక్సెస్ చేస్తాం. సో, అవి నేను కమింగ్ క్లాసెస్‌లో మీకు ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ వన్ ఐడీ, టైటిల్, క్లాస్ అండ్ స్టైల్. సో, ఇక్కడ ఐడీ రిఫర్స్ ద ఐడెంటిఫై uniquely identify element. Okay, next title means it gives a suggested title. సో, మనకొక జస్ట్ ఒక టైటిల్ ఇస్తుంది అంతే. ఇవన్నీ కూడా మనకు కంపల్సరీ యూజ్ చేయాలని ఏం లేదు. మనకు నచ్చింది యూజ్ చేయొచ్చు. సో, దెన్ క్లాస్ వచ్చేసరికి ఇట్ ఈస్ అసోసియేటెడ్ యాన్ ఎలిమెంట్ విత్ ఎ స్టైల్ షీట్. సో, పర్టిక్యులర్ స్టైల్ షీట్స్ యూజ్ చేస్తాం. కమింగ్ సూన్ డెప్త్‌కి వెళ్ళేసరికి మనం స్టైల్ షీట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి
స్టైల్ షీట్స్ కనుక ఉంటే దానికి ఇప్పుడు ప్రెజెంట్ మనం యాక్సెస్ చేసే అట్రిబ్యూట్‌కి మధ్యలో ఒక అసోసియేషన్ అనేది క్రియేట్ చేయడానికి క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు associate an element with a style sheet. Okay, next style. What is style? It's very useful attribute. Style అనేది ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. సో ఇందాక నేను చెప్పాను మీకు సిఎస్ఎస్ మీన్స్ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనేవి మనం కమింగ్ సూన్ నేర్చుకుంటాం. అవి స్టార్ట్ అయిన తర్వాతే మనకి ఒరిజినల్ డిజైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టైల్‌లో మనం అలౌస్ ఏ ట్యాగ్ అయినా కూడా మనం ఆ స్టైల్ షీట్స్‌ని స్పెసిఫై సిఎస్ఎస్ రూల్స్ విత్ ఇన్ ద ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అన్నా మనకి ట్యాగ్స్ అన్నా ఒకటే. కాబట్టి మనం అలాంటి ఎలిమెంట్స్‌లో మనం ఏం చేస్తాము అంటే సిఎస్ఎస్‌కి సంబంధించిన స్టైల్స్‌ని అప్లై చేస్తాం. సో ఇలా మనకి రెగ్యులర్ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ అనేవి ఐడీ, టైటిల్, క్లాస్, స్టైల్ అని చెప్పి మనం 4 యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు నేమ్ అండ్ వాల్యూ అని చెప్పి మనం 2 థింగ్స్ చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ నేమ్ అండ్ వాట్ ఈస్ వాల్యూ అంటే మనకి అలైన్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంది. సో జనరల్‌గా మనకి టెక్స్ట్‌కి సంబంధించిన దానికి ఈ అలైన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అలైన్ అనేది ఏంటంటే అట్రిబ్యూట్ యొక్క నేమ్. సో దానికి సంబంధించిన వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి అంటే మనం కంటెంట్‌ని లెఫ్ట్ అలైన్ చేస్తున్నాం. వెబ్ పేజ్‌కి లెఫ్ట్ అలైన్, వెబ్ పేజ్‌కి రైట్ అలైన్, వెబ్ పేజ్‌కి సెంటర్ అలైన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. కాబట్టి దీనికి సంబంధించిన వాల్యూస్ మేబీ లెఫ్ట్ ఆర్ మేబీ రైట్ ఆర్ సెంటర్. సో ఇలా మనం 3 వాల్యూస్‌లో ఏ వాల్యూతో అయినా కూడా మనం అసైన్ చేయొచ్చు. సో అలైన్ అనేది ఒక అట్రిబ్యూట్ నేమ్ అయితే దానికి సంబంధించిన వాల్యూస్ మనం డబుల్ కొటేషన్‌లో మెన్షన్ చేస్తాం. సో ఇది జనరల్లీ మనం హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి సంబంధించిన అట్రిబ్యూట్. సో ఓకే, కమింగ్ సూన్ మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేసినప్పుడు మనకి క్లారిటీ కోసం నేను బిఫోర్ ఈ టాపిక్ అనేది మీతో డిస్కస్ చేశాను. ఎగ్జాంపుల్స్ అనేది నేను 1 బై 1 మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను.